హాయ్ అండి అందరికీ. 3 రోజులైందండి బాగలేక జ్వరము, కడుపు నొప్పి ఎక్కువ వస్తానింది. పొట్టి పడినింది. దాంతో పాటు జ్వరము, కడుపు నొప్పి, బేదులు, వాంతులు, పంటి నొప్పి అన్నీ ఒకేసారి వచ్చినాయి. అందుకే 3 రోజుల నుంచి ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఈరోజు కొంచెం లేచి పారాడుతున్నాను, అందుకే వీడియో తీసిన. ఇట్లాంటప్పుడు కానీ వీడియోలు అవసరమా అని కామెంట్ పెడతారేమో. పెట్టాలా కదండి, వీడియోలు తీయాలా. ఏదో 2 రూపాయలన్నా 10 రూపాయలు ఏమన్నా వస్తే మేలు కదా అన్నట్లు పెడుతున్నాను. అయినా మీరు చూసేనేలేండి వచ్చేది. కానీ సామాన్లన్నీ కడిగేసి అన్నం చేసేసి స్నానం చేసుకొని వచ్చినాను. ఇక్కడ బట్టలు మడత పెడుతున్నాను. అదే చెప్తున్నాను, జ్వరం ఎక్కువ ఉంది, ఓపిక లేదు అనేసి. అయినా మన పని మనం చేయాల్సిందే కదండి. ఎన్ని రోజులన్నీ ఇంట్లో ఉండే వాళ్ళు చేస్తారు. ఎంతసేపు ఉన్నా మనం చేసుకునాల్సిండేది ఎట్లున్నా కానీ. 1 రోజు 2 రోజులు ఇంట్లో వాళ్ళు చేస్తారు. మా శ్రీవారు అయితే పప్పు చేసినాడు, పిల్లలకు రెడీ చేసి స్కూల్కి పంపించి టిఫిన్ భోజనము అన్నీ చేసినాడు. బట్టలన్నీ మడతలు పెట్టేసి నుంచి అట్లుంది నీట్గా. మా పాప బర్త్డే అప్పుడు ఆడబెట్టినాను మిషన్ మీద. తర్వాత ఇప్పుడు ఎత్తి పెడుతున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసిన. అవంతా ఏం షూట్ చేయలేదు. ఇవి గాజులన్నీ నేనే చేసినాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎప్పుడో చేసిన గాజులు ఇప్పుడు బయటకు వచ్చినాయి, తవ్వకాల్లో బయట పడినాయి. ఇది రోజ్ వాటర్ అండి. ఎలా యూస్ చేయాలో కామెంట్ చేయండి, యూస్ చేస్తాను. డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసి నుంచి అప్పటికే 4:30 అవుతుంది టైము. పాలుకు పెట్టేసినాను. నీళ్ళు ఉరువే తాగను. మా వాళ్ళు అయితే ఊటిని అరుస్తూనే ఉంటారు. నీళ్ళు తాగిన గ్లాస్ అన్నీ కడిగేసినాను. కడిగేయకుంటే మైండ్ ఊరుకోదు, అదే చెప్తానే ఉంటుంది కడిగేయాలనేసి. ఇంక మా శ్రీవారికి బూస్ట్, నాకు బ్రూ కలుపుకుంటున్నాను. కలిపేసి నుంచి 4 అయిందంటే కాఫీ తాక్కోకుంటే మైండ్ ఊరినే ఉండదు. గంట కొట్టినట్లు పిలుస్తుంది అది కాఫీ తాగుదురా అనేసి. అదేంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కలపల్లా కాఫీ, బూస్ట్ కానీ కాఫీ కానీ. మా శ్రీవారికి పల్చాగా ఉండాలా, నాకు చిక్కగా ఉండాలా. పాలు కప్పు నిండుకున్నా ఒప్పుకోడు. దానికే కొన్ని తీస్తా ఉన్నాను. తీసేసి నుంచి బూస్ట్ అంతా కలిపేస్తాను. కలిపి మరీ అనద్దండి నాకు నిండుకుంది అనేసి కలిపేసినాను. మా శ్రీవారికి ఇస్తాను. మగ్గంలోకి దిగినాడు. పావడాలు నేస్తాడు చిన్నపిల్లలకి, అంటే 7 ఏళ్ళ పిల్లలకి. శ్రీవారికి పాలు ఇచ్చేసినాను. నేను బయట కూర్చొని కాఫీ తాగుతాను. ఎంత ప్రశాంతంగా ఉందో బయట. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. కానీ వాన వచ్చేదాన్ని మాత్రం ఉంది, కానీ వాన రాలేదు. ఈ వీడియో తీసేటప్పుడు మబ్బులు నిండుకున్నాయి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉండింది. కానీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఉడక వాంచి పారేస్తుంది. చెమటలు కారిపోతున్నాయి, లోపల ఉండేకే కావటం లేదు. వీడియో తీసేటప్పుడు చూడండి ఎంత బాగుందో క్లైమేట్. పచ్చగా ఎంత రంగా ఊగుతున్నాయి. ఇక్కడ మాయమేనండి చెట్లు. గులాబీ ఇడుగుతా ఉంది. పీకను గులాబీలు అట్లానే పెట్టేస్తారు చెట్లకి. అది దూదిది ఉంది కదా, చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటా ఉంటాం కదా మనము. మేమైతే అవ్వ తాత అనుకుని ఆడుతూ ఉంటుంది. దాంట్లో కొంచెం ఎండిపోయింది, అదే రావటం లేదు, ఇంకా పచ్చిగా ఉన్నట్లుంది. ఇది ఎండిపోయింది పూర్తిగా ఇట్లా తీసేస్తాను. పూలు మాత్రం పీకనండి, అట్లానే వదిలేస్తా. ఎండిపోయి నుంచి తీసేస్తాను. అప్పటికే 4:45 అయింది. లోపల కసువు నూకేస్తున్నాను. కసువు నూకి అయినా అప్పుడు జ్ఞాపకాలే బాగుండే చిన్నగా ఉన్నప్పుడే. మళ్ళీ అవి రావు. మనము వెనక్కి పోలేము. ఎంతున్న కాలంతో పాటు పోతూ ఉండాల. ఏం చేస్తాం, కాలం పోతూ ఉండాలి అంతే. ఇక్కడ కసువు నూకుతున్నానా, కరెంటు పోయింది. ఈ మబ్బుకి ఏమీ కనపడదు. అయినా లోపలేనండి నూకేది, బయట నూకే కాలేదు. వాన వస్తూ ఉంది. కసువు నూకేది అయిపోయి నుంచి 5:30 అవుతుంది. కరెంట్ వచ్చింది అనేసి డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసిన. ఇక్కడ టీపాయ్ మీద ఓని బట్టనే వేసినాను. ఓని బట్ట గలీజ్ అయిందని అది తీసేసి మరి ఇంకొకటి వేసిన. ఇక్కడ సాయంత్రము 5:30 అలా అవుతుంది. 5 అయింది టైము. దోశకి నానేస్తున్నాను రేపటికి. కొలతలు వేసి పెడతాను అంటే ఏం వేయనండి, అందాజ మీద వేస్తాను. నేను సేరు బియ్యం వేస్తాను, ఉద్దిబ్యాళ్ళు అందాజకి వేసుకుంటాను. ఖచ్చితంగా కొలతలు అంటే నాకు మళ్ళీ రావు అవి. ఇంకొకసారి వేస్తామంటే గుర్తుండవు. ఇక్కడ మా బాబాకి కడుపు నొప్పిస్తుందంట. బాగా ఎగురుమ్మా, ఇంకరంత కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్తా ఉన్నాను. ఎగరద్దంటే వినరు. సైకిల్ దొక్కుతుంది మా బాబ. ఒక మాటకి 2 మాటలకు వింటే ఏంటికి ఆ పిల్లలు వింటారు. ఇది పిండి నిన్నటిదండి.
కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టినాను. ఇప్పుడు తీసినాను. గంట ముందరనే తీసినా చల్లగా పోయింది. ఈడ నీళ్ళు బట్టి బెండకాయలు కోసేస్తాము అని చెప్తున్నాను. పట్టిస్తాంది. ఆటికి ఎంతసేపు సతాయిచ్చినో నాకైతే ఇంక నీరసం అయిపోయింది. కిందే కూర్చొని కోస్తున్నాను. ఎప్పుడు అంతేలేండి, కిందే కూర్చొని కోస్తున్నా. చాలా నీరసం అయిపోయింది. అసలు కావటమే లేదు చూడండి. ఇది గాని వీడియో తీయాలని అంటారేమో. ఏం చేసామంటే వీడియో ఆన్‌లో ఉందనేది గాని నాకు గుర్తు రాలేదు. అలానే తీసేసినాను. బెండకాయలన్నీ కోసేది అయిపోయినించి బోర్డు అవన్నీ కడిగేస్తున్నా. లేదంటే జిడ్డు జిడ్డు ఉంటుంది కదా, బంక అదంతా అయిపోతుందని కడిగేస్తున్నాను. కడిగేది అయిపోయినించి ఎర్రగడ్డలు కోసేసుకుంటున్నా. ఎర్రగడ్డలు కోసుకున్నాను. కోసేటప్పుడు చిన్నగా నాకు తగిలింది. కానీ తెగలేదు, కానీ సుర్రుమనింది. అప్పుడు అర్థమైంది ఇట్లా కొయ్యకూడదు అనేసి. నాకు గ్యాస్ కట్ట నల్లది పెట్టిండుంటే బాగుండు కదా అనిపించింది. ఏంటికంటే ముగ్గు అవన్నీ వేసేకి ఇది తెల్లది వేరే కలర్‌లో గ్యాస్ ఉండింటే బాగుండు. గ్యాస్ మీద ముగ్గు వేయబుద్ధి కాదు. కానీ పెయింట్‌తో ఉట్టిని వచ్చినట్లు ముగ్గు వేసినాను. కనిపిస్తుందా చూడండి మీరు. చూసి కామెంట్ చేయండి ఎట్లుంది అని. కనపడదు అనుకుంటున్నా. ఇక్కడ ధూపం వేసుకుంటానండి. ఎప్పుడో ఒకసారి వేస్తా ఉంటాను అప్పుడప్పుడు. కానీ ఒక్కొక్కసారి కొంచెం బాగా ఉన్నట్లు అనిపిస్తది. ఒక్కొక్కసారి ము బాగుండదు. మనసుకేం బాలేనప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయనేసి అట్లా వేస్తూ ఉంటాను. ఈడ బెండకాయలు వేస్తుంటే కింద పడిపోయినాయి. అట్లా వేసుకున్నల్లా కిందికెయ్యాల 2. యాహ్! లేదండి, మీరు నిజంగా అనుకునేరు. ఊరికనే చెప్పినా నేను. అవి పడినాయి. మళ్ళా కళ్ళు తిప్పేటప్పుడు గానీ ఎగిరి వచ్చి పడతాయి. నాకు ప్రతిసారి అంతే. ఎందుకు ఏదో ఒకటన్నా కాలుతది. లేదంటే సామాన్లన్నా తగులుతాయి. అవి నాకిష్టమో, నేను దాంట్లోకి ఇష్టమో అర్థం కాదు. 6 అయింది టైము. మళ్ళా పిలుస్తుంది కాఫీ గంట కొట్టినట్లా. కాబట్టి కాఫీ నేను పెట్టుకున్నాను. నాకొక్కదానికే. మా శ్రీవారికి ఏం లేదు. ఒక్కోసారి తాగుతాడు, ఒక్కోసారి తాగడు. ఇక్కడ బెండకాయ మగ్గింది అంతా. అంతలో దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తున్నాను. మొన్న కసాపురం పోయిండేది షార్ట్ వీడియో పెట్టినానండి. దానికి కామెంట్ పెట్టినారు. గుంటకల్లు మాది గాని గుంటకల్లే సిస్టర్ అని. భలే సంతోషం అనిపించింది. ఎంత ఆనందం వచ్చింది. దాంతో పాటు నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఇది కదా, ఇది సంతోషం. ఇంత కష్టపడితే ఒక్కరు చేసుకున్నా కానీ ఎంత సంతోషం అనిపిస్తుంది అనేసి అప్పుడు అర్థమైంది. అడిగి చేయించుకున్నప్పుడు దాంట్లో ఇంత సంతోషం అనిపించలేదు నాకు. కానీ వాళ్ళంతట వాళ్ళు చేసినప్పుడు చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేము ఆ ఆనందము. అంత ఆనందం అనిపించింది. సరేనండి, ఇక్కడ బెండకాయ అయిపోతుంది. అయిపోయాకొచ్చింది. జిగుటు పోవడానికి ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ నాకు చూసినాను కానీ కొంచెం గుర్తు లేదు అది. ఇక్కడ కొమ్మ కొంచెం ముళ్ళులు మాదిరి ఎక్కువ వచ్చింది. అది జర్రి ఉంటుంది చూడు, దాని లెక్క ఉంటుంది కాళ్ళు మాదిరిగా. కానీ అది కట్ చేయబుద్ధి కాదు, పారేయబుద్ధి కాదు. అందులోపల బెండకాయ పూర్తిగా అయిపోయింది. 2 పొయ్యిలు ఉన్నప్పుడు 4 పొయ్యిలు బాగుండు కదా ఉండింటే అనిపిస్తుంది. 4 పొయ్యిలు ఉన్నప్పుడు 2 మేలు కదా. ఇప్పుడు దాంట్లో మీద ఏం చేయలేదు, ఒక్కొక్క చేస్తున్నాము అనిపిస్తుంది. అంతలోపల ఈడ పిండి కలుపుకుంటున్నాను చపాతీకి. బెండకాయ అయిపోయింది, దించేస్తున్నాను. ఇక్కడ కానీ చపాతీలు కిందే కూర్చొని తిక్కేసుకుంటానండి. అన్నీ ఒకేసారి తిక్కేసుకునించి చపాతీలు ఒకేసారి కాల్చేస్తాను. అట్లయితేనే నాకు ఇష్టము. ఒక్కొక్కటి కాల్చి తిక్కి కాల్చాలా అంటే రాదది. ఇక్కడ నీరసం అయిపోయింది చూడండి. గమనించినట్లయితేనా ముఖం కానీ డల్గా ఉంది. ఈడ మా వాడు వచ్చినాడు, చూసినారా? నేను కానీ భయపడినాను వీడియో చూసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు. ఈడ మా అమ్మ వీడియో తీస్తూ ఉంది. నేను ట్యూషన్ నుంచి వచ్చినాను, హాయ్ అని చెప్తున్నాను. ఉంటానంటే బాయ్ అని చెప్తున్నాడట. ఈ మధ్య కొంచెం మా పిల్లోడు కానీ నేర్చుకుంటున్నాడు ఎట్లా వాయిస్ ఓవర్ ఎలా ఏమి అనేది. చపాతీలు తిక్కేసినాను, కాల్ చేస్తున్నాను. నేను కొంచెం లావు అయినాను అనిపించింది. జాకెట్ అట్లుందా, మంచిగా ఉండేది అట్లున్నానా? ముఖం చూసాక చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి. ఈడ మా పిల్లోడు ట్యూషన్లో పెన్నుతో అంతా గీసుకొని వచ్చినాడు చేతికి. తుడుచుకోరా కడుగు కనిగిపోతుంది అని అంటే గీరుకునే స్టిక్తో గీరుతున్నాడు. వాతలు పడుతుంది అంటే కానీ వినిపించుకోవడంలే. అదే చెప్తున్నాను. నువ్వు మంటలు వేసిందని చెప్పు, అప్పుడు చెప్తాను నీకని చెప్తా అన్నాను.
చపాతీలన్నీ కాల్చేది అయిపోయి నుంచి తినేసినాము. ఇక్కడ మా పాపకి కడుపు నొప్పిస్తుందని వద్దంటే వాళ్ళ నాయన బలవంతం మీద తినిపిస్తన్నాడు. వీడియో అయిపోయాకొచ్చింది. ఉంటానండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండోయ్.